దేవుడి సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఆయన మనకు దుర్గముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దుర్గము, ఇంగ్లీష్లో స్ట్రెంత్ అంటే బలముగా ఉంటాడు ఆయన. ఆమె మనం బలహీనులమే, ఆయన మన పక్కన ఉంటే మనం కూడా బలవంతులమే. ఆమె ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఆ సమస్యలు నిన్ను కృంగదీసిన, ఆ సమస్యలు నిన్ను బలహీనపరిచిన, రాత్రి పూట కూడా నిన్ను కలవర పెడుతున్న ఆ సమస్యలు, కలలో కూడా కళ నిన్ను కలవర పెడుతూ ఉన్నా, ఆయన మనకు బలముగా ఉన్నట్లయితే మనము కూడా బలవంతులమే. ఒకవేళ నీకు వచ్చిన సమస్యలు, ఒకవేళ నీకు వచ్చిన ఆ శోధనలు, ఒకవేళ అవి వెంటనే ఆ సమస్యలని విడిచిపోకపోవచ్చు, ఆ సమస్యలను వదిలిపోకపోవచ్చు, ఆ సమస్యలో నుంచి నువ్వు బయటికి అంత తొందరగా నువ్వు బయటపడకపోవచ్చు. కానీ ఒక మాట సత్యం, ఆయన నీతో ఉంటే ఆ పరిస్థితులలో కూడా బలవంతుని యొక్క పరిశుద్ధ సన్నిధిని అనుభవించే ఆ కృప దేవుడికి ఇస్తాడు. ఆమేన్. శద్రకు, మేషకు, అబేద్నెగోల వారి జీవితంలో వారు వెంటనే సమస్యల నుంచి బయటకు రాలేదు, కానీ ఆ సమస్యల్లో కూడా దేవుని సన్నిధిని వారు అనుభవించగలిగారు. ఆమేన్.